మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బూచేపల్లి కుటుంబ పతనాన్ని కోరుకున్నారని చెప్పి కూడా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మండిపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బూచేపల్లి కుటుంబానికి అండగా ఉన్నారని కూడా ఆమె మాట్లాడటం జరిగింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో దర్శి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన్ను ఓడించాలని 20 మందితో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేశారని ఆమె గుర్తు చేశారు. చివరకు న్యాయం గెలిచిందని, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారని, అన్యాయం ఓడిపోయిందని, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఓటమి పోయి దాదాపుగా రాజకీయ జీవితమే కనుమరుగైందని చెప్పి కూడా బూచేపల్లి వెంకయ్యమ్మ హాట్ కామెంట్స్ చేశారు. మా కుటుంబం మీద 2004 నుంచి సుబ్బారెడ్డి గారు 2004లో ఇండిపెండెంట్గా గెలవటం జరిగింది. తర్వాత 2009లో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. 9లో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి, అంటే బూచేపల్లి గెలవకూడదు, ఆయన ఒక్కడే గెలవాలి. మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది, ఆయన అయితే గెలవాలి, ఇంకెవరూ గెలవకూడదు జిల్లాలో. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినా ఒకరిని పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే, ఓడించాలి, బూచేపల్లిని ఓడించాలి. ఆయన బూచేపల్లిలో గెలవకూడదు, ఆయన గెలవాలి. బూచేపల్లి గెలవలేదు, నువ్వేమైనా గెలిచావా? నువ్వు ఓడిపోయావు కదా. ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు, ఖచ్చితంగా పడతారు. నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది. ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు. అదే విధంగా ఇప్పటికి కాదు, మేము ఉన్నన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము. మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను, నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బురద చల్లొద్దని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెబుతున్నాను. మేము ఈ రాజకీయాల్లో ఉన్నాళ్ళ నుంచి ఆయనకి ఎందుకు అంతలో కక్ష మా మీద? నీ చేత అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని, వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీలని రాజీనామా చేసి నువ్వు తీసుకో. చేత అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను చెబుతున్నాను, ఇదే నేను చెప్పడం. నీకు చేత అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జడ్పీటీసీగా గెలవండి మీరు చేత అయితే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లమే. మేమందరం ఈ 5 సంవత్సరాలు మా సీటును ఎవరు కదిలించలేని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను చెబుతున్నాడు, ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట. ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు? ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించే హక్కు బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. బూచేపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను. ఏ విధంగా హక్కు లేదు. 4 సంవత్సరాలు కావస్తుంది నేను చైర్మన్గా ఉండి. ఈ 4 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, ఏ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. నీ చైర్మన్ పదం తీసేస్తున్నావని చెబుతాడు. మరి చేతకాలేదు తీసేయటానికి. ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీట్? నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది, ఎవరికి అధికారం లేదు, తీసేసే అధికారం ఎవరికి లేదు. ఇవాళ వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు, మా జడ్పీటీసీలు కూడా ఎవ్వరు ఒప్పుకోరు.